హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను లంచ్లో ఏం చేశానంటే పెరుగు ఎక్కువగా ఉందండి ఇంట్లోని. అప్పటికి లస్సీలా చేసుకుంటున్నాము, కీరా లస్సీలా చేసుకుంటున్నాము. అలాగే మామూలుగా జీలకర్ర వేసి వాము వేసి అలా కూడా తీసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే ఇంకా అన్ని రకాలుగా తీసుకున్న తర్వాత ఇంకా రోజు మజ్జిగ తాగాలంటే కూడా కొంచెం ఇసుగ్గా ఉంది. రెండోది ఏంటంటే మనకి కొంచెం ఎండ తగ్గింది కదండి. ఆ మధ్యన చాలా ఎండలు ఎక్కువగా ఉండేవి. అందరం తల ఒక 2 గ్లాసులు చొప్పున అన్నీ వేసుకొని ఏది నచ్చితే అది ఆ ఫ్లేవర్ వేసుకొని చక్కగా మిక్సీలోని గ్రైండ్ చేసుకొని మంచిగా తాగేవాళ్ళమండి. అయితే ఇప్పుడు ఏంటంటే 2 రోజుల నుంచి కొంచెం కూల్ అవటం వలన మజ్జిగ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. ఎందుకంటే రోజు తీసుకుంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉండదు కదండి. అయితే ఈరోజు నేను ఏం చేశానంటే బాగా ఎక్కువ పెరుగు ఉండడం వల్ల చక్కగా మజ్జిగ గిలకొట్టి చక్కగా మజ్జిగ చారు చేశానండి. ఇందులో చూడండి, టమాటాలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, పోపు పెట్టాను. చక్కగా పెరుగుని గిలకొట్టి తాలింపు వేసి దాంట్లోని ఈ పెరుగుని తిరగమూత వేసానండి. ఇప్పుడు ఇది వేసుకొని తింటే అండి అన్నంలో అసలు ఇంకా కూర అవసరం లేదండి. ఇందులోనే ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసాం కదండి, చక్కగా అవి నంచుకొని చక్కగా తినేయచ్చండి. ఇంకా మనకి మామిడికాయ పచ్చడి ఒకటి ఉంటుంది కదండి, ఇంకా అది నోటిగ్గా నంచు పెట్టుకొని ఈ మజ్జిగ చారు వేసుకొని తిన్నామంటే అబ్బా, ఒక్క ముద్ద కాదండి, ప్లేట్లో ఎంత అన్నం పెట్టినా అసలు తింటున్నామా ఏం తింటున్నామా ఇంకా తిందామా అన్నంత టేస్ట్గా వెళ్ళిపోతుందండి. చూడండి ఎంత బాగుందో మజ్జిగ చారు. ఇదిగోండి నేను చేశాను ఈ మజ్జిగ చారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మా మజ్జిగ చారు ఎలా ఉంది, ఎల్లో కలర్లో ఉందా, వైట్ కలర్లో ఉందా, అసలు కలర్ ఉందా లేదా, లేకపోతే మిక్స్డ్ కలరా అనేది కొంచెం కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ అండి.